1990 బిగ్ డిబేట్కి స్వాగతం. నేను మొల్ల శ్రీనివాస్. తెలంగాణ రాజధానిలో మరొకసారి దేశ ప్రధాని నరేంద్ర మోడీ మరి పర్యటన నేపథ్యంలో ఓవరాల్గా బీజేపీలో ఒక నూతన ఉత్సాహం కనిపిస్తోంది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రం కోసం ఇప్పటి వరకు కేంద్రంలో 13 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి గుండు సున్నా ఇస్తోంది, గాడిద గుడ్డు ఇస్తోందంటూ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఒకవైపు 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల విషయంలో మరి 3 రాష్ట్రాల్లో అధికార పీఠం చేజిక్కించుకున్న తర్వాత మరొకసారి తెలంగాణలో ఖచ్చితంగా ఎలాగైనా మరి ఈసారి పక్కాగా బీజేపీ అధికారంలోకి తీసుకురావడానికి నరేంద్ర మోడీ పర్యటనగా ఇది మనం చూడొచ్చు. అదే క్రమంలో అతి తక్కువ సమయంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఉన్నాయి కనుక సెమీఫైనల్ ఎన్నికలుగా కూడా మనం జిహెచ్ఎంసీ ఎన్నికలు చూడొచ్చు. సో ఓవరాల్గా జిహెచ్ఎంసీలో పాగా వేయడంతో పాటు మరి మరొకసారి 2028 ఆర్ 29 ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీని గెలిపించాలనే లక్ష్యంతో నరేంద్ర మోడీ పర్యటన సాగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సుమారు 9 నుంచి 10,000 కోట్ల అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. సో దీంట్లో మరి పరేడ్ గ్రౌండ్లో ఒక భారీ బహిరంగ సభను కూడా తెలంగాణ బీజేపీ శ్రేణులంతా కూడా మరి ఏర్పాటు చేసిన నేపథ్యంలో భారీగా జనాన్ని కూడా సమీకరిస్తున్నారు. అయితే మరి మోదీ ఈ 10-12 ఏళ్ల కాలంలో అనేక పర్యాయాలు వచ్చారు. కానీ తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రధాని వచ్చిన సందర్భంలో ఖచ్చితంగా ఆ రాష్ట్ర ప్రజలు కావచ్చు, ఆ రాష్ట్ర సంబంధించిన రాజకీయ పార్టీలు కావచ్చు, చాలా అంచనాలు ఉంటాయి. మరి అభివృద్ధి జరుగుతుంది. ఒక దేశ ప్రధాని మరి కొత్తగా ఏర్పడి అంటే 12 సంవత్సరాల క్రితం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఆయన పర్యటన నేపథ్యంలో మరొక వైపు ఆంధ్రకు నిధులు ఇస్తున్నారు, తెలంగాణకు నిధులు ఇవ్వట్లేదు. ఇక్కడ నుంచి కూడా మరొక 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలను కూడా తెలంగాణ ప్రజలు ఓట్లేసి గెలిపించారు కనుక సో ఖచ్చితంగా కేంద్రం నుంచి అన్ని రాష్ట్రాల్లాగానే నిధులు ఇవ్వాలనే డిమాండ్ ప్రతిపక్షాలు చేస్తున్న నేపథ్యంలో మోడీ పర్యటన అయితే ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పుకోవచ్చు. సో ఇదే అంశంలో మనం ఈరోజు మార్నింగ్ బిగ్ డిబేట్లో చర్చ చేయబోతున్నాం. ఈ చర్చలో మనతో పాటు పాల్గొంటున్నారు, స్టూడియోలో ఉన్నారు రామ్మూర్తి గారు, అదే క్రమంలో వెంకటరెడ్డి గారు బీజేపీ నాయకులు జాయిన్ అవుతారు. సో హెచ్ఆర్ మోహన్ కాంగ్రెస్ నాయకులు కూడా జాయిన్ అవుతారు. సో ఇంకా జయరాం పొలిటికల్ అనలిస్టు జాయిన్ అవుతారు. సో మొత్తానికి ముందుగా రామ్మూర్తి గారితో మాట్లాడదాం. రామ్మూర్తి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సో ఓవరాల్ గా నరేంద్ర మోడీ పర్యటనను ఎలా చూస్తారు? సో మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్ అనే వ్యక్తి అంటే ముఖ్యమంత్రిగా ఏనాడు కూడా ప్రధాని నరేంద్ర మోడీని రిసీవ్ చేసుకోవడం కానీ ఒక మరి బడే బాయ్ చోటే బాయ్ అని రేవంత్ రెడ్డి అనడం కావచ్చు, అదే క్రమంలో నరేంద్ర మోడీని సాదరంగా ఆహ్వానించడం, తర్వాత సాగనంపడం ఇట్లాంటి కార్యక్రమాలు చేశాం. కానీ కేసీఆర్ కొంత రిసీవ్ చేసుకోవడం కానీ ఆ తర్వాత ఆ కనీస మర్యాద కేవలం ప్రోటోకాల్ ప్రకారం ఎవరో ఒక మంత్రిని పంపించి తను మాత్రం హైదరాబాద్లో ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే కేంద్రంలో ప్రధానమంత్రి అంటే దేశానికి ప్రధాని, రాష్ట్రానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మరి నిధుల విషయంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు ఖచ్చితంగా రిసీవ్ చేసుకోవాలి. ఆ తర్వాత మరి కావాల్సిన రాష్ట్రానికి రావాల్సిన వాటా విషయంలో కొంత మరి రిక్వెస్ట్ చేసుకోవాలి. కానీ కేసీఆర్ ఎప్పుడు కూడా అది పాటించలేదు. రేవంత్ రెడ్డి మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారు. సో మొత్తానికి ఈ పర్యటన ఎట్లా చూస్తారు? సో మూడోసారి ఆయన ప్రధాని అయిన తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్ర రాజధానిలో అడుగు పెడుతున్నారు, ఏం చెప్తారు? 2 కళ్ళ ధోరణి అన్నది క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే 2014 ముందు ఇదే కాంగ్రెస్ పార్టీ బీజేపీకి బీఆర్ఎస్ కి అసలు పడదు, పొంతన లేదు, అసలు కనీసం వీళ్ళు మర్యాద ఇయ్యారని మాట్లాడిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మాట మార్చిల్లు. ఎందుకంటే ఇప్పుడు చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ బీజేపీ ఒకటైతుంది అని చాలా సందర్భాల్లో వీళ్ళు మాట్లాడుతున్నది కూడా చూసాం. ఎందుకంటే ఎన్నికలు వచ్చినప్పుడు ఒక టూరిస్ట్ ప్లేస్ గా ఈ తెలంగాణ మారుతుంది, ఈ కేంద్రంలో ఉన్న జాతీయ పార్టీలకు అన్నది కూడా క్లియర్ గా మనకు అర్థమవుతున్నది. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు దగ్గర రాగానే ఇక మొత్తం ఒకరి తర్వాత ఒకరు కేంద్ర మంత్రులు, దాని తర్వాత కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకులు, అది ఇన్ఛార్జులు ఈ ఇన్ఛార్జులు అని ఈ తెలంగాణ మీద పడి ఓట్లు దోచుకోనికి ప్రయత్నం చేస్తున్నది మనం క్లియర్ గా చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు నా చేతిలో ఉన్నది, ఎందుకంటే మీరు క్లియర్ గా నేను తీసుకొచ్చిన ఎన్నికలు వచ్చినప్పుడు బీజేపీ పార్టీ ఇచ్చిన 100 హామీలు పలు సందర్భాల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ, లేకపోతే హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు, అంతకుముందు కార్పొరేషన్ ఎన్నికలు కానీ, లేకపోతే ఎంపీ ఎన్నికలు కానీ, నారాయణపేటలో బీజేపీ ప్రభుత్వం హ్యాండ్లూమ్ పార్క్ మంజూరు చేస్తాం అన్నది ఎవరంటే అమిత్ షా, చాలా పెద్ద మంత్రి. ఇది 100 ఒకటి కాదు 2 కాదు హామీలు ఇచ్చింది.
ఎందుకంటే ఇవన్నీ హామీలు అమలు చేసి తెలంగాణ నేల మీద అదుగు పెట్టాలి. ఎందుకంటే పాత ఏదైతే ఉన్నాయో, పాత హామీలు ఏదైతే ఇచ్చిందో అవి ఇచ్చిన తర్వాతనే ఇక్కడ రావాలి. ఎందుకంటే ఇవి క్లియర్ గా వెంటనే చేస్తామని చెప్పారు, మరి ఎందుకు చేయలేదో అర్థం కాదు. అదే విధంగా తెలంగాణలో కొత్త ఎయిర్పోర్ట్ నిర్మిస్తాం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అదే విధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తాం. ఎవరు చెప్పారంటే దివంగత సుష్మా స్వరాజ్ గారు. పాపం ఆమె చనిపోయి ఎక్కడున్నదో కానీ కనీసం ఆమె కళ కూడా కలలాగానే మిగిలింది. అదే విధంగా బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ నిర్మిస్తాం, బీజేపీ సిద్ధంగా ఉంది. బీజేపీ నాయకుడు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. అదే విధంగా తెలంగాణ సెంటర్ ఫర్ ట్రెడిషన్ మెడిసిన్ ఏర్పాటు చేయడానికి అనుమతులు మంజూరు చేస్తాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్విట్టర్ లో హామీ ఇచ్చిండండి. ఈయన ఎక్కడ పోయిండో కుర్కురలు పంచుకోలే తిరుగుతుంటే నాకు అర్థమైతలేదు. అదే ఇంకా తెలంగాణ వరద సాయం అందిస్తాం, కేంద్రం ఇప్పటికే అంగీకరించింది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అదే విధంగా బండి సంజయ్ కూడా చెప్పడం జరిగింది, బైక్ పోతే బైక్, కారు పోతే కారు అని కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా తెలంగాణ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ IIM ఏర్పాటు చేయడం నా కళ. నరేంద్ర మోడీ, ఇక నరేంద్ర మోడీ చెప్పిన మాటకే నరేంద్ర మోడీ పాటించలేదంటే ఇక వాస్తవంగా అర్థం చేసుకోవచ్చు. నాగార్జున సార్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తున్నాం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ మెట్రోకి మోడీ హామీ. ఇక చూడండి, ఇప్పుడు మోడీ ఈ రోజు ప్రకటించాలి, ఏదైతే ఈయన స్టేజ్ మీద 4 గంటలకు ఈ రోజు వస్తున్నాడో 1600 కోట్లు ఏదైతే మెట్రోకి ఇస్తానట్టు 16 రూపాయలు ఇవ్వలేదండి, అలాంటి పరిస్థితులు. అదే విధంగా వెనకబడ్డ సిద్దిపేట జిల్లాకు మోడీ మెడికల్ కాలేజ్ మంజూరు చేస్తాం, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. ప్రతి నియోజకవర్గానికి బీజేపీ 1,00,000 ఇళ్లు కట్టిస్తుంది ధర్మపురి అరవింద్. అదే విధంగా ఇలా చాలా ఉన్నాయండి. హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని 1000 కోట్లతో అభివృద్ధి చేస్తాం. హుజూర్ నగర్ బీజేపీ అభ్యర్థి కోట రామారావు. కంటోన్మెంట్ నియోజకవర్గానికి అభివృద్ధి కోసం రక్షణ శాఖ నుంచి 700 కోట్లు తీసుకొస్తాం, అయితే బండి సంజయ్. అదే విధంగా అధికారం రాగానే 1 కోటి ఉద్యోగాలు భర్తీ చేస్తాం, నరేంద్ర మోడీ. తెలంగాణలో ప్రాజెక్టులు జాతీయ హోదా ఇస్తాం, మిషన్ కాకతీయకు అవసరమైన సహకారం అందిస్తాం. 5 పైసలు ఇవ్వలేదండి. అదే విధంగా ఇంకా చాలా అంశాలు. మిషన్ భగీరథను మరింత అభివృద్ధి చేసి కనీసం 1 రూపాయి ఇచ్చిల్లండి మిషన్ భగీరథకు. వీళ్ళు ఎవరు చెప్పిళ్ళు? కృపాల్ యాదవ్ కేంద్ర మంత్రి. అదే విధంగా రాష్ట్రంలోని మండలాల్లో ఉమెన్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం, ఈ కిషన్ రెడ్డి. అదే విధంగా మోడీకి ఈసారి ఓటేస్తే తెలంగాణలో షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాం. ఇక బీజేపీ నాయకులకు అందరికి షుగర్ వచ్చింది తప్ప ఒక షుగర్ ఫ్యాక్టరీ కూడా ఇది వాసన తీసుకురాలే. కల్వకుర్తి నియోజకవర్గంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఉచితంగా ఇల్లు కట్టిస్తాం, అమిత్ షా. అదే విధంగా 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం. ఎడగేసిన రెట్టింపు, ఉన్న జేబులే కాల్ చేస్తున్నారు, మొత్తం నల్ల చట్టాలు తీసుకొచ్చి. తెలంగాణకు 4 ఫుడ్ పార్కులు మంజూరు చేస్తాం, రాష్ట్రంలోని రైతులకు ఇవి ఉపయోగపడతాయి. కేంద్ర మంత్రి నిరంజన్ జ్యోతి. గోదావరి నది మీద, ఇక చూడండి అద్భుతం ఇది, గోదావరి నది సమీపంలో కేంద్రమే డ్రై పోర్ట్ ఏర్పాటు చేస్తారు. పోర్టే, నది మీద పోర్టే ఏర్పాటు చేస్తారు. ఇంత బఫూర్లను చేసుకుంటా తెలంగాణ ప్రజలతో ఆడుకునేదే కాకుండా ఇంకోటి ఏంటంటే, ఇవాళ ఏదైతే మోడీ వస్తున్నాడో, మోడీ ఏదైతే ఓపెనింగ్ చేసేటి కొన్ని నేను చెప్తా. మెగా టెక్స్టైల్ పార్క్ అని మా వరంగల్ సంబంధించిందండి. గౌరవ కేసీఆర్ గారు అక్టోబర్ 22వ తారీఖు, మళ్ళీ కూడా చెప్తున్నా, అక్టోబర్ 22వ తారీఖు 2015 రోజు 2017లో ఓపెన్ చేయడం జరిగిందండి, ప్రారంభోత్సవం. ఇంకోటి ఏంటంటే శిలాఫలకం ఓపెన్ చేయడం జరిగింది. అది 1357 ఎకరాలు మేము సేకరించినాం. దాదాపు 1600 కోట్లు ఖర్చు చేసి ఒక 21 కంపెనీలతోని గౌరవ కేటీఆర్ గారు MOU కుదుర్చుకోవడం జరిగింది. అందులో ఒక 7 నడుస్తున్నాయి, అంటే కంప్లీట్ గా వాళ్ళ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాయి. దాని తర్వాత ఏంటంటే ఈ రోజు వస్త్ర పరిశ్రమ స్టార్ట్ చేసినాయి ఆల్రెడీ. ఏదైతే పరిశ్రమ కంప్లీట్ గా ఓపెన్ అయినాయి. కిటిక్స్ కంపెనీ అని ఉంటుంది, చిన్నపిల్లల బట్టల కంపెనీ. అది చాలా పెద్ద కంపెనీ అండి ప్రపంచ వ్యాప్తంగా. అదే విధంగా యంగ్ వన్ కంపెనీ కూడా నడుస్తున్నది. అదే విధంగా గణేష అని అదొక ఈకో కంపెనీ, అది కూడా నడుస్తున్నది. ఎందుకంటే ప్లాస్టిక్ బాటిల్స్ తోని దారం తయారు చేస్తున్నారు. ఇలాంటి కంపెనీలు మేము తీసుకొచ్చి 1600 కోట్లతోని, ఎందుకంటే గతంలో ఉమ్మడి పాలనలో అజాం జాహి మిల్లు వరంగల్లో ఉండే కాబట్టి అది కంప్లీట్ గా ఈ పాలకుల ఉమ్మడి పాలనలో అన్యాయం అయిపోయి మూతపడ్డది కాబట్టి అంతకంటే పెద్ద కంపెనీ తీసుకొస్తా అని ఉద్యమం సమయంలో గౌరవ కేసీఆర్ గారు హామీ ఇచ్చిన తర్వాత హామీ నిలబెట్టుకొని ఏదైతే 1350 ఎకరాలు సేకరించి 1600 కోట్లతో మొదలుపెట్టి, అదే విధంగా 21 కంపెనీలతో MOU కుదుర్చుకున్న ఈ కంపెనీని ఈ రోజు మళ్ళీ ఓపెన్ చేస్తారట. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ అది శంకుస్థాపన గౌరవ కేసీఆర్ గారు 2017లో అది అయిపోయింది. 2022లో కంపెనీలు కూడా స్టార్ట్ అయినాయి. అదే విధంగా నాకొకటి తనికెళ్ళ బర్నిది ఒకటి మంచి డైలాగ్ ఉంటుంది సినిమాలో. అది ఎందుకంటే బాగా సూట్ అవుతుంది బీజేపీ నాయకులకు. నాకే ఒక బుల్లి చెల్లి, నాకు ఒక బుల్లి చెల్లి, దానికి నేడే గల్లీలో పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ అన్నట్టు శంకుస్థాపన చేసుకుంటా, ఓపెనింగ్ అయినా ఓపెన్ చేసుకుంటా. దుర్మార్గులారా ఎంత. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఏ ప్రభుత్వమైనా ఏ పార్టీ అయినా అభివృద్ధి బేసిస్ లో ఓట్లు అడగాలి. మీరు ఎట్లా అడుగుతున్నారు ఓట్లు? మీరు తెలంగాణకి ఏం చేసి ఇప్పుడు ఈ హామీలు ఒక్కవే బీజేపీ నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న
అధ్యక్ష నుంచి కార్యకర్త వరకు నాతో చర్చకు రండి. ఇప్పుడు ఈ హామీలలో ఒక్క హామీని నెరవేర్చిల్లా. ఈ రోజు కూడా స్టేజ్ మీద గది జరుగుతుంది. ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే బీజేపీకి, నేను మళ్ళీ కూడా చెప్తున్నా, ఈ రోజు నరేంద్ర మోడీ స్టేజ్ మీద ఉంటున్నాడు కదా, ఎస్ హైదరాబాద్ కు స్పెషల్ గా కొంత ఫండ్ ఇవ్వండి. అదే విధంగా మెట్రోకి 16,000 కోట్లు ఇస్తా అన్నారు. ఒకటి లాస్ట్ ఇంకోటి ఏంటంటే, మేమేమైతే కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో 21 కంపెనీలతో మేము ఒప్పందం చేసుకున్నాం. ఒక 50 కంపెనీలతో పెట్టుబడులు పెట్టేయండి, ఒక 50 కంపెనీలతో మేము కుదుర్చుకోండి. నేను ఛాలెంజ్ విసురుతున్నా. ఒక్కవేళ ఈ రోజు నరేంద్ర మోడీ అదే స్టేజ్ మీద ఒక 40-50 కంపెనీలతో ఎంవై చేసుకుంటే తెలంగాణ మీద ప్రేమ ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. ఇంకోసారి రావద్దు కూడా. ఇంకోటి ఏంటంటే మీరు పిలవద్దు కూడా. ఎందుకంటే తెలంగాణకి ఏం చేసిండి, నరేంద్ర మోడీ ఏం చేసిండు, కిషన్ రెడ్డి ఏం చేసిండు, కరోనా వస్తే కుక్కులు మస్టోళ్ళు అండి వీళ్ళు. రైట్, ఓకే. కాంగ్రెస్ నాయకులు హెచ్ఆర్ మోహన్ గారు, గుడ్ మార్నింగ్ అండి. వెంకటరెడ్డి గారు, మీకు కూడా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హెచ్ఆర్ మోహన్ గారు, ఒకసారి మీరు చెప్పండి. ఫైనల్ గా బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారితో మాట్లాడే ముందు, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉంది. కేంద్రంలో మరి పెద్దన్న పాత్ర పోషిస్తున్న బడేబాయ్ మరొకసారి రాష్ట్రానికి రాబోతున్నారు. రేవంత్ రెడ్డి ఒక సత్సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. గతంలో కేసీఆర్ మరి నరేంద్ర మోడీని ఎప్పుడు రిసీవ్ చేసుకోలేదు. అదే క్రమంలో కొంత ఒక గ్యాప్ మెయింటైన్ చేశారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ పార్టీ అని చూడకుండా, సో ఖచ్చితంగా ఒక సీఎంగా ఆయన రిసీవ్ చేసుకోవడం, సాగనంపడం, తర్వాత ఆయన వచ్చినప్పుడు కలవడము, బహిరంగ వేదికల మీద కూడా మాట్లాడడం లాంటి కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు మరి నరేంద్ర మోడీ రాకను మీరు ఎలా స్వాగతిస్తున్నారు?